ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఓల్డ్ సిటీ సూర్యాభాయ్ ఈ పేరు చెబితే చాలు ఎలాంటి పనులన్నా అయిపోతాయి. సూర్యాభాయ్ అంటే ఎలాంటి ఐడెంటిటీ మీరు కోరుకున్నారు? ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అని పిలుస్తారు నన్ను. ఇష్టపడేటోళ్ళు కొంతమంది అలా పిలుస్తారు, ఇష్టపడిన వాళ్ళు వేరేలా పిలుస్తారు. ఎలా పిలిచినా సరే నాకు అంగీకారమే అమ్మ. ఒక్కసారిగా ఒక మనిషి ఇన్ని కోట్లకు ఎలా పడగలెత్తాడు అని. ఒక్కొక్కసారి కొంతమంది కోటీశ్వర్లు అయిపోతుంటారు, ఒక్కొక్కసారి కోటీశ్వర్లు కూడా బిచ్చగారులు అయిపోతుంటారు. మీకు బిజినెస్లో ఒడిదొడుకులు అనేటివి ఉంటాయా? మీరు అప్పుడు స్ట్రాంగ్గానే ఉంటారా? లైఫ్లో ఏది జరిగినా సరే మన మంచికే అనుకొని నడుస్తుంటా అమ్మ. మంచి జరిగిందని చెప్పి పొంగిపోను, చెడు జరిగిందని చెప్పి కృంగిపోను. భగవంతుల్లో ఎక్కువగా నమ్మేది వెంకటేశ్వర స్వామిని కదా? పేర్లు అనేవి క్రియేట్ చేయబడినవి, కానీ దేవుడు ఒక్కడే. ఎందుకు మీరు సేవా కార్యక్రమాలు చేసి చెప్పుకోరు? మనం చేసేటివి ఎందుకు చెప్పుకోవాలి? లాట్ ఆఫ్ ఎన్నో చేసేది మీకు కూడా తెలుసు. 10 చేస్తే ఒకటి చెప్పుకుంటా అమ్మ. ఒక కాంపిటీషన్ అనేది ఉండాలి మనకి, అప్పుడే ఎదుగుతామంటారు కదా. మరి మీకెవరు కాంపిటీషన్? నన్ను ఎవరైతే చిన్న చూపు చూశారో, నన్ను ఎవరైతే అవమానించారో, నా ముందు ఎవరైతే డోర్ వేశారో వీళ్ళందరూ నా దృష్టిలో దేవుళ్ళు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానన్న వాళ్ళ అవమానాలే. చెట్టు కింద కూర్చొని నేను మధ్య తాగుతున్నా అంటే ఎవరో నంబరు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. ఓల్డ్ సిటీ సూర్యాభాయ్ ఈ పేరు చెబితే చాలు ఎలాంటి పనులన్నా అయిపోతాయి. అండ్ గోల్డ్ సూర్యాభాయ్గా ఆయనకి గుర్తింపు ఉంది. ఆయన లుక్ ఒక్కటే అట్రాక్టివ్ కాదు, ఆయన చేసే పనులు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటారు. అండ్ వాటికి సంబంధించి పబ్లిసిటీ కూడా ఆయన చేసుకోరు. బట్ ఆయన లుక్స్ మాత్రం ఫుల్ హైలైట్ అవుతుంది. చాలా రోజుల నుంచి ఆయన మీడియాలో కనిపించలేదు. రీసెంట్గా తిరుపతికి వెళ్ళారు ఆయన. ఆ తర్వాత మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. ఆయన లుక్స్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే. గోల్డ్ సూర్యాభాయ్గా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ధరించే ఆభరణాలు ఆయన్ని చూస్తే అసలు చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. అండ్ నేషనల్ మీడియాలో మళ్ళీ ఒకసారి హైలైట్ అవ్వడం ఎలా అనిపిస్తోంది ఆయనకి? ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. అందరూ బాగుండాలి, అందరిలో మనందరం ఉండాలి. సో గోల్డ్ లో మాత్రం మీరే ఉంటారేమో? అలా ఏం లేదమ్మా, చాలా మంది ఉంటారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత నేషనల్ మీడియాలో మీరు కనిపించారు. యా యా. ఎట్లా అనిపిస్తోంది? ఏంటి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకుంటూ ఉండాలని అనుకుంటారా? అలా ఏం లేదమ్మా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఇంటర్వ్యూ చేస్తున్నామన్నా, నేషనల్ మీడియాలో మనం కనిపిస్తున్నామన్నా, అది దైవేద్య. ఆ దేవుడు అనుకుంటేనే అవుతుంది. మనం చేసే మంచి పనులను బట్టి, మనం తిరిగే సర్కిల్ని బట్టి ఆ దేవుడు సదాస్తు అంటాడు. ఆ దేవుని అనుమతితో అవన్నీ జరిగాయి. మన క్రెడిట్ ఏం లేదమ్మా. ఈ క్రెడిట్ అంతా దేవుంది, నా తల్లిదండ్రిది. ఇప్పుడు మీరు ఇట్లా బంగారం వేసుకుంటారు కదా, ఇది అంటే ఒక బంగారము అంటే ఇప్పుడు భక్తికి సంబంధించా లేకపోతే మీ లెవెల్కి సంబంధించి బంగారాన్ని మీరు వేసుకుంటారు? అమ్మా, ఇప్పుడు ఇది ఉంది కడం, భక్తి, వెంకటేశ్వర స్వామి నామాలు. భక్తి లెవెల్ అని కాదు కానీ ఇంట్రెస్ట్ అమ్మా, అంతే. మన హోదా ఎవరికో చూపించినంత మాత్రాన మన పేరు పెరగదు. అంటే మన హోదా ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా మనం ఏంటో మనకు తెలిస్తే చాలు. ఇది రీసెంట్గా చేయించుకున్నారా? అవునమ్మా, ఫస్ట్ ఇప్పుడే రివీల్ చేయడం తిరుపతిలో. అండ్ ఇలాంటి ఆభరణం నేను చేయించుకొని ఒక ముక్కుబడి ఉండింది, ముక్కుబడి వెంకటేశ్వర స్వామికి చెల్లించుకొని అండ్ ఆయన సన్నిధిలోనే నేను వేసుకోవడం జరిగింది. ఇది మహాప్రసాదంగా భావించి మనం ఈరోజు ఇంత సురక్షితంగా ఉన్నామన్నా, ఇలాంటి కయం ధరించినామన్నా ఆయన పెట్టిన భిక్ష. అండ్ ఈ భిక్షను నేను అక్కడే ఆయన కళ్ళ ముందే స్వీకరించడం జరిగిందమ్మా. ఇక్కడ చేస్తారు మీ గోల్డ్ జ్యువెలరీస్ అన్నీ కూడా? చాలా మంది ఉన్నారమ్మా చేయడానికి. ఎందుకు మీరు సేవా కార్యక్రమాలు చేసి చెప్పుకోరు? ఫస్ట్ చేసేటప్పుడు 10 చేస్తే ఒకటి చెప్పుకుంటా అమ్మా. ఎందుకు మనం చేసేటివి ఎందుకు చెప్పుకోవాలి? లాట్ ఆఫ్ ఎన్నో చేసేది మీకు కూడా తెలుసు. 10 చేస్తే ఒకటి రివీల్ చేస్తా అంతే. ఇప్పుడు ఈ కడియం ఎంత ఉండొచ్చండి?
ఇంతనే ఉందండి. అబ్బా! బంగారం రేట్ ఏమో పెరిగిపోతోంది. ఓకే. మీరేమో కిలోల కొద్దీ ఆభరణాలు ధరిస్తూ అంటే ఉన్నారు. యాక్చువల్లీ బంగారం రేటు తగ్గినప్పుడు కొనుక్కున్న బంగారం ఇదా? ఇది. ఓకే. అంటే ఐ మీన్ ఆ గోల్డ్ బంగారం రేటు నేను తీసుకున్నప్పుడు చాలా తక్కువ ఉండింది. హ్మ్. అది పెరిగిందనమాట. హ్మ్. దీన్ని చేయించే ప్రాసెసే నాకు 2 ఇయర్స్ పట్టింది. అంటే మధ్యలో ఒడుదుడుకులు అన్నీ రావడం, ఆగిపోవడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, ఆగిపోవడం, స్టార్ట్ చేయడం. 2 ఇయర్స్ దేవుడు అప్పుడు సహకరించాడు మనకు. హ్మ్. ఇప్పుడు ధరించడం జరిగింది. మొత్తము మీ మీద ఇప్పుడు ఎన్ని కిలోల బంగారం ఉండొచ్చు? ఇంతనే ఉందమ్మా. కిలోలు. ఇంతనే మీ ఉందమ్మా. వెయిట్ కాకుండా దాని వెయిట్. ఇంత ఉందమ్మా అంతే. గోల్డ్ వెయిట్. ఇంతనే ఉంది. మిమ్మల్ని దొంగిలిస్తే, హ్మ్. మిమ్మల్ని ఎవరైనా దొంగిలిస్తే ఓహ్! 30 కోట్ల డబ్బు దొంగిలించినట్టేనేమో. 30, 40 కోట్లు. దొంగిలిస్తే అది కూడా వాళ్ళకు మహాప్రసాదం. అండ్ అది కూడా ఆ దేవుని అనుగ్రహంతో జరిగిందని చెప్పి ప్రతిదానికి యాక్సెప్టెడ్. మీకొక ధైర్యం అంటే నా నన్నెవరు ఏం వెనక నా చేయలేరు. వెనక అంటే ఎవరేం చేయలేరు అని కాదు. నన్ను కనురెప్పలాగా కాపాడే నా తల్లిదండ్రి ఆశీర్వాదాలు అండ్ నేనెప్పుడూ నీ వెంటే ఉంటాను అన్న ఆ దేవుని ఆశీర్వాదాలు నాకున్నాయి. నాకదే ధైర్యం అమ్మ. వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఎప్పటినుంచి మీకు? అమ్మ వెంకటేశ్వర స్వామి మీదనే కాకుండా దైవభక్తి ఉంది మీకు. దైవభక్తి నాకు అన్ని దేవుళ్ళ నాకు దైవభక్తి ఎక్కువ అమ్మ. హ్మ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రిని ప్రేమించే వ్యక్తి ఎవరైనా సరే ఆ వ్యక్తికి దైవభక్తి కంపల్సరీ కలిగి ఉంటుంది అనేది నాకు ఒక చిన్న ఆలోచన. అంటే దైవభక్తి అయితే ఉంది. హ్మ్. భగవంతుల్లో ఎక్కువగా నమ్మేది వెంకటేశ్వర స్వామిని గదా! ఆహా! వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని, రాముణ్ణి ఆ! అందరిని నమ్ముతానమ్మా. ఆ! అందరిని. ఎందుకంటే ఇప్పుడు ఈ పేర్లు అనేవి క్రియేట్ చేయబడినవి కానీ దేవుడు ఒక్కడే. కరెక్ట్. మనం వివిధ రూపాల్లో వివిధ కొలుస్తాం. రూపాల్లో అంటే మనం క్రియేట్ చేయబడినవి అంతే. ఆ! ఒక ఆంజనేయ స్వామని, శివుడని, కాలభైరవుడని, మాత అని, వెంకటేశ్వర స్వామి అని హ్మ్. అండ్ నా దృష్టిలో ఇవన్నీ క్రియేట్ చేయబడినవి. కానీ దేవుడు ఒక్కడే. ఒక రూపమే అన్ని అన్ని దర్శనాలు మనకు అన్ని రూపాల దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు తిరుపతికెళ్ళినప్పుడు అంటే నేషనల్ మీడియా అంతా గూడా అక్కడికొచ్చింది గదా! మళ్ళీ అదర్ స్టేట్స్ మీడియా కూడా అక్కడికి రావడం జరిగిందా? అమ్మమ్మ. వాళ్ళేమడిగారు? ఎలాంటి న్యూస్ ఆహా! ప్రెజెంట్ చేశారు మీ గురించి? వాళ్ళు అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయిందమ్మా అదంతా. నేను ఆ మీడియా వోళ్ళు ఉన్నారనో, లేకపోతే ఏదో బోలే దేవుడిని దర్శించుకోవడానికెళ్ళా. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళు ఆ బ్రేక్ టైమ్‌లో అక్కడ ఉండడం, అలా చూయించడం జరిగిందమ్మా. సూర్యాభాయ్ అంటే ఒక గోల్డ్ సూర్యాభాయ్‌గా గుర్తింపు రావాలని ఉందా? లేకపోతే సూర్యాభాయ్ ఇలాంటి మంచి పనులు చేస్తాడు అన్న గుర్తింపు మీకు నచ్చుతుందా? సూర్యాభాయ్ అంటే ఎలాంటి ఐడెంటిటీ మీరు కోరుకున్నారు? ఇవాళ ఈ అటైర్‌లో ఉన్నారు. అమ్మ సూర్యాబాయ్ అంటే ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అని పిలుస్తారు నన్ను. అండ్ ఇష్టపడేటోళ్ళు కొంతమంది అలా పిలుస్తారు. ఇష్టపడినోళ్ళు వేరేలా పిలుస్తారు. అండ్ ఎలా పిలిచినా సరే నాకు అంగీకారమే అమ్మ. మీరు అంటే ఎప్పుడు మీరు హైలైట్ అవుతారు గానీ, మీ ఇంట్లో వాళ్ళని అస్సలు బయట ప్రపంచానికి చూపించరు. ఎందుకని? నాకిష్టం ఉండదమ్మా. చాలు. ఎప్పుడు గూడా ఇంట్లో వాళ్ళని ఎందుకు రివీల్ చేయాలి? నాకెందుకో నాకది ఇష్టం ఉండదమ్మా అలా. మీ ఇంట్లో మీరొక్కరే ఇట్లా గోల్డ్ వేసుకుంటారా? లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా? నేనొక్కడినే యేసుకుంటానమ్మా. వాళ్ళు ఎంతవరకు యేసుకోవాలో అంతే యేసుకుంటారు అంతే అమ్మ. ఎందుకు మీకు గోల్డ్ అంటే ఇంత ఇష్టం? ప్రీవియస్ ఇంటర్వ్యూస్‌లో గూడా నేను చెప్పానమ్మా. హ్మ్. ఇగ మళ్ళీ అది చెప్తే అంత బాగుండదు. అంటే చూడని వాళ్ళు కూడా చూస్తారు గదా! అందరూ చూసుంటారమ్మా. అందరూ ఆల్రెడీ అందరికీ తెలుసు ఆ విషయం. ఇంకేమైనా చేయించుకుంటున్నారా? ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన ఏం లేదమ్మా. హ్మ్. చూద్దాం ఒకవేళ అలాంటి ఆలోచన ఒకవేళ ఉంటే అండ్ ఆ దేవుడు ప్రసాదం స్వీకరిస్తే ప్రసాదంగా అనుకోని చేయించుకుందాం. ఫైనాన్షియల్ పొజిషన్ మీది ఎట్లా ఉంది? ఎట్లా ఇప్పుడు మిమ్మల్ని చూసినోళ్ళకి ఎక్కడి నుండి వస్తుందబ్బా ఇంత బంగారం? ఏం సంపాదిస్తున్నారు? ఎట్లా సంపాదిస్తున్నారు? అసలు ఐటీ కడుతున్నారా తిను? అని చాలా చాలా డౌట్స్ ఉంటాయి గదా! హ్మ్. సో, ఎట్లా ఏంటి మరి రియల్ ఎస్టేటా? మీరు ఏం వ్యాపారం చేస్తారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తానమ్మా. ఆ! ఒకప్పుడు ప్రీవియస్‌లో మూవీస్ అండ్ సీరియల్స్ అప్పుడు కూడా రియల్ ఎస్టేట్ చేసేవాడిని. ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ ఒక్కటే చేస్తున్నా అమ్మా. ఓకే. ఇదంతా మీరు సంపాదించిందేనా? లేకపోతే మీరు ఫస్ట్ నుంచి లేదమ్మా. నేను సంపాదించిందే. ఒక్కసారిగా ఒక మనిషి ఇన్ని కోట్లకి ఎలా పడగలెత్తాడు అని? ఒక్కొక్కసారి కొంతమంది కోటీశ్వరులు అయిపోతుంటారు. ఒక్కొక్కసారి కోటీశ్వరులు కూడా బిచ్చగాళ్ళు అయిపోతుంటారు. అది కూడా కరెక్టే. అండ్ ఆ భగవంతుని ఆశీర్వాదం, మనం చేసే మంచి పని అండ్ వాళ్ళ నోట్లలో నుంచి వచ్చే పాజిటివ్‌నెస్ ఇలా క్రియేట్ అయ్యానేమో. మేబీ ఐ థింక్. ఇంత కాన్ఫిడెన్స్‌గా ఉంటారు. ఇంత ధైర్యంగా బయట తిరుగుతారు. మీకు బిజినెస్‌లో ఒడిదుడుకులు అనేటివి ఉంటాయా? మీరు అప్పుడు స్ట్రాంగ్‌గానే ఉంటారా? లేకపోతే ఎప్పుడు మీరు అంటే హ్యాపీగా ఉన్నట్టు ఏం ప్రాబ్లమ్స్ లేనట్టే కనిపిస్తూ ఉంటారు?
లైఫ్‌లో ఏది జరిగినా సరే మన మంచికే అనుకోని నడుస్తుంటా అమ్మ. ఏది జరిగినా సరే దాన్ని స్వీకరించుకుంటూ మంచి అయినా, చెడైనా మంచి జరిగిందని చెప్పి పొంగిపోను, చెడు జరిగిందని చెప్పి కృంగిపోను. హ్మ్. ఏది జరిగినా అది దైవ నిర్ణయం అనుకోని ఇలానే ఉంటా అమ్మ. హ్మ్. ఏది జరిగినా మన మంచికే. నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యారు. ఏం సందేశం ఇచ్చారు మీరు? అమ్మ హైలైట్ కావాలని నేను హైలైట్ కాలేదు. ఆయన ప్రసాదంగా ఏదో జరిగిపోయిందంతే. ఏం సందేశం ఇవ్వలేదమ్మా. దేవుణ్ణి నమ్మినోళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. దైవభక్తి ఉంటే చాలా మంచిది. చెడు అలవాట్లకు లోను గాకుండా మంచి అలవాట్లకు దగ్గరగా ఉండండి. మంచి మనుషులకు దగ్గరగా ఉండండి. తల్లిదండ్రిని ప్రేమించండి. మన అనుకునే వాళ్ళని మాత్రమే నమ్మండి. హ్మ్. దేవుని పూజించండి అని సందేశం ఇచ్చాను. అందరూ బాగుండాలని సందేశం ఇచ్చానమ్మా. ఈ ఓల్డ్ సిటీ సూర్యాభాయికి అమ్మంటే చాలా చాలా ప్రేమ. అమ్మ సిక్ అయినప్పుడు డిప్రెషన్‌లోకి కూడా వెళ్లారు అని విన్నాము. అవునమ్మా. తల్లి అంటే ఎవరికి ఉండదమ్మా? ఆ! ఒక ఆవుకు తన బిడ్డ అంటే ఇష్టం. నోరు లేకపోయినా సరే ప్రతి జీవికి వాళ్ళ బిడ్డల మీద ప్రతి మనిషికి ప్రతి తల్లిదండ్రికి వాళ్ళ బిడ్డల మీద ప్రేమ ఉండడం ఎంత చాలా కామనో. కామను. అండ్ కొంతమంది తల్లిదండ్రిని ఇష్టపడరు. తల్లిదండ్రులకు నచ్చిన పనులు చేస్తుంటారు. బతికే 4 రోజుల్లో నాకు తెలిసి ప్రత్యక్ష దైవాలు ఎవరన్నా దైవం అంటే తల్లిదండ్రి నాకు తెలిసి. కనిపించని దేవుడు కనిపించని దేవుడైతే కనిపించేది మాత్రం తల్లిదండ్రి. కరెక్ట్. హ్మ్. డెఫినెట్లీ. హ్మ్. అందుకు కనిపించే దేవుణ్ణి కూడా పూజిస్తూ కనిపించని దేవుణ్ణి పూజిస్తూ కనిపించే తల్లిదండ్రిని కూడా గౌరవిస్తూ పూజిస్తూ ఉండాలనేది నా యొక్క లక్షణం అమ్మ. చాలా మంచి విషయం చెప్పారు. కానీ ముందులాగా ఇప్పుడు ప్రేమలు, అభిమానాలు ఉన్నాయా? కన్న తల్లినే చంపుతున్న రోజులు. స్వార్థం ఎక్కువైపోయింది. అండ్ పిల్లల్ని చంపుతున్నారు పేరెంట్స్ అది. ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉన్నాం గదా! సో, మీరు అంటే మదర్ లవ్ గురించి చాలా చెప్పారు. మీకు ఇట్లాంటి న్యూస్ విన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తది? చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ ఒకటి మాత్రం అమ్మ, తల్లిదండ్రిని బాధ పెట్టినవాడు, తల్లిదండ్రిని సరిగా చూసుకోలేనివాడు, వాని జన్మ అనేది వృధా. వాడు వేస్ట్ నా దృష్టిలో ఎవరైనా సరే. అండ్ తల్లిదండ్రి ఎలాంటి వాళ్ళైనా సరే మనకు జన్మనిచ్చారు కాబట్టి, సరే నీకు నచ్చకపోతే వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తే సరే, మీరు వాళ్ళ మంచే కోరుకొని మీరు దూరం అవ్వండి. చిత్రహింసలు పెట్టకండి. నచ్చలేదు వదిలేయండి. హ్మ్. మాటలు బంద్ చేసేసేయండి. ఎందుకంటే అలా నచ్చకుండా అయితే ఎవరు ఉండరు. కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల ఏదో జరిగి ఉండొచ్చు. కానీ నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఒకటే, ఏజ్‌తో సంబంధం లేకుండా అప్పట్లో ఎవరికో ఒకరికి హార్ట్ అటాక్ వచ్చేది. ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా హార్ట్ అటాక్స్ అని, ఇంకేదో క్యాన్సర్ అని, ఏదో పలు రకాల వ్యాధులు వ్యాపించి చాలామంది మరణానికి గురవుతున్నారు. ఈరోజు కనిపించే వ్యక్తి రేపు కనిపించట్లేదు. ఏ క్షణం ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడైనా చనిపోవాల్సిన వాళ్ళమే. ఇది నెంబర్ 1. అండ్ ఎప్పుడు చనిపోతాం కూడా అస్సలు తెలియదు. అనుకోక అన్ఎక్స్పెక్టెడ్. ఇవి గుర్తు పెట్టుకొని బతికే 4 రోజులు ఎంతసేపు వాని గురించి వీని గురించి చెప్పుకోకుండా, నెగిటివ్గా ఒకరిని ద్వేషించకుండా, అసూయాభావం కలగకుండా మంచిగా నీకున్న దాంట్లో నువ్వు బతికి. కాళ్ళు చేతులు అన్నీ మనకు చాలా బాగున్నాయి. మనం మాట్లాడగలుగుతున్నాం. మాట్లాడలేని జీవులం కాదు మనం. మనం ఇంత మాట్లాడి ఇంత మంచిగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? నలుగురిని దూషించకుండా, నలుగురిని బాధ పెట్టకుండా, ఒకరి విషయాలు పట్టించుకోకుండా నీ ఫ్యామిలీని నువ్వు చూసుకుంటూ హ్యాపీగా గడిపేసేయి. ఇది మాత్రం నేను కోరుకుంటా అమ్మా. సరే నీకు బాధ వచ్చినా సరే పైన దేవునికి చెప్పుకో. కొంతమంది అంటారు నాకు ఎవరు లేదు చెప్పుకోవడానికి. భగవంతుడు ఉన్నాడు కదా, అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది ఏదన్నా మన విషయంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే మనం జన్మలో చేసుకున్న పాపమో, లేకపోతే ఈ జన్మలో మనం తెలుసో తెలియక చేసిన పాపమో అని చెప్పి, సరే దేవుడా నువ్వు నాకు ఇచ్చావు
అని స్వీకరించి నువ్వు డేర్గా దాంతో ఫేస్ చేయి, నీకు ఆ దేవుడే కాపాడతాడు. కొంతమంది ఇప్పుడు వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతూ ఉన్నాయి, అవును. పేరెంట్స్ని వృద్ధాశ్రమాల్లో వేస్తూ ఉన్నారు. ఉమ్. సో ఒక మంచి కొడుకుగా కూడా మీరు ప్రూవ్ చేసుకున్నారు. మరి ఇప్పుడున్న సొసైటీకి మీరేం చెప్పదలుచుకున్నారు? పేరెంట్స్ని సరిగా చూసుకోండి. ఏ చెడు అలవాట్లకు లోను కాకుండా, ఒకరిని మోసం చేయకుండా, ఒకరిని దూషించకుండా, అంతా దైవ నిర్ణయంగా భావించి దేవుణ్ణి తలుచుకొని మీరు బయటికి వెళ్ళండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదన్నా నచ్చితే మీరే డిసిషన్ తీసుకోండి. మీ డిసిషన్ తీసుకెళ్ళి ఇంకొకరి చేతిలో పెట్టకండి. మీ డిసిషన్ మీరే తీసుకునేలా ఉండాలి తప్ప మీ డిసిషన్ ఇంకొకరు తీసుకొని మీకు చెప్పేలా ఉండకూడదు. మీకు ఏది అనిపిస్తే అది నీట్గా, ఒకరి మాట వినకుండా నీట్గా, ఏ అలవాట్లు లేకుండా బతకండి. తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి, సమాజాన్ని ప్రేమించండి, దేశభక్తి ఉండాలి, మంచితనం ఉండాలి, చెడుకు దూరంగా ఉండండి. మీ లైఫ్లో మీరు పైకి ఎదగడానికి మీ డెసిషన్స్ అయినా మీరు ఎవరిని అడగలేదా? నాకు ఇష్టం ఉండదమ్మా. అంటే ఐ మీన్ నాకు నా మీద కాన్ఫిడెన్సు. నేను చెడు ఎప్పుడు చూస్ చేసుకోను. మంచి జరుగుతుందని నాకు తెలుసు, మంచిగానే ఆలోచిస్తా. నేను వెళ్ళే దారిలో ఒకవేళ ఏమన్నా చెడు జరిగినా కూడా సరే, అది కూడా నా మంచిగా ఒక ఎక్స్పీరియన్స్, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పి నేను ఫీల్ అవుతుంటా. నాకంతా మంచిగా జరిగింది. ఒక కాంపిటీషన్ అనేది ఉండాలి మనకి, అప్పుడే ఎదుగుతామంటారు కదా. మరి మీకెవరు కాంపిటీషన్? మీరు అట్లా ఎవరినైనా తీసుకొని అరే వీళ్ళకన్నా బాగా ఎదగాలి నేను లైఫ్లో అని అనుకున్నారా? లేకపోతే ఎవరు మీకు కాంపిటీషన్? ఎట్లా ఎదిగారు? నాకు కాంపిటీషన్ ఎవరంటే అమ్మ, నన్ను ఎవరైతే చిన్న చూపు చూశారో, నన్ను ఎవరైతే అవమానించారో, నా ముందు ఎవరైతే డోర్ వేశారో, వీడు ఈ టైంలో ఫోన్ చేయకపోతే బాగుండేదని నన్ను అడుగుతాడేమో అన్నారో, ఈడింతే అని ఎవరైతే అన్నారో, వీళ్ళందరూ నా దృష్టిలో దేవుళ్ళు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానన్నా, ఇంత పట్టుదలతో నిలబడ్డారన్నా వాళ్ళ అవమానాలే, వాళ్ళ దూషణలే, వాళ్ళ మాటలే. మనల్ని మనం మలుచుకోవడానికి మనల్ని ద్వేషించే వ్యక్తులు కూడా ఉండాలి. అబ్బా, ఎక్సలెంట్ మెసేజ్ ఇచ్చారు కదా, మామూలుగా చెప్పలేదు. మనల్ని మనం మలుచుకోవాలి అంటే మనల్ని ద్వేషించే వ్యక్తులు కంపల్సరీ మనకు ఉండాలా. అవమానపడాలా, ఇబ్బందులు పడాలా, అన్నం లేని రోజులను గడపాలా, డబ్బులు లేని రోజులను గడపాలా, మనల్ని మోసం చేసినా సరే, మోసపోయినా సరే, మోసపోయామన్న రోజులను గడపాలా. అన్నిటినీ తట్టుకుంటేనే వాడు మనిషి, వాడు సక్సెస్ఫుల్ మనిషి. ఇట్ మీన్స్ మీరు కూడా ఇవన్నీ అవమానాలు చాలా చాలా భరించానండి. చాలా కష్టపడ్డాను, చాలా దూషణలు ఎదుర్కొంటున్నాను. ఇప్పటికి కూడా ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనమేం ఆకలి అవుతుంది, ఆడ చికెన్ బిర్యానీ ఉంది, అది కాదు కదా తొందరగా వెళ్ళి తినేసి ఇష్టపడదామని చెప్పడానికి. అండ్ నాకు ఎవరితో కూడా ఎటువంటి శత్రుత్వం కానీ, ఎవరితో కానీ ఎటువంటి కొట్లాటలు కానీ నాకు అస్సలు లేనేలేవమ్మా. నా ఎదుగుదలను చూసి ఏదన్నా అనుకుంటారేమో కానీ, అనుకున్నా పర్లేదు, వాళ్ళని నేను ఎయిడ్ చేయను. చూసుకోవడానికి అంతా పైవాడు ఉన్నాడు. ఎవరిని ఎప్పుడు నిలబెట్టాలో తెలుసు ఆయనకి, ఎవరిని ఎలా తొక్కేయాలో కూడా ఆయనకు తెలుసు. యద్భావం తద్భవతి, ధర్మో రక్షతి రక్షతః. నేను దీన్నే పాటిస్తా. అంటే ధర్మాన్ని రక్షిస్తానని అంటున్నారు. ధర్మాన్ని కట్టుబడి ధర్మానికే ఏం చేస్తున్నారు అలాంటి పనులు? ఒక చిన్న విషయం అండి, ఏదో మనం చేయాలి అంటే ఏం అంటే ధర్మ పరిరక్షణకి ఏదో ఒకటి చేయాలి, ఇనిషియేట్ గా తీసుకోవాలి. మీరు ఎక్కడైనా ఏమైనా అన్యాయం జరుగుతూ ఉంటే ఎదిరించాలి, అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? అది నేను ప్రీవియస్ వీడియోల్లో నేను చేస్తాను అని చాలామంది నిరూపించబడ్డాయి, చాలామంది అవి జరిగినాయి. ఓకే, పర్వాలేదమ్మా, చాలానే చేస్తుంటా నేను. పాలిటిక్స్ లోకి కూడా తొందరలో రావచ్చు అని 100% అమ్మా. వస్తే ఏ పార్టీ నుంచి వస్తారు? ఇప్పుడు ఎందుకులే అమ్మా, వచ్చేటప్పుడు చెప్తే బాగుంటాయి, లేకపోతే వేరే పార్టీలు నా మీద శత్రుత్వం పెంచుకుంటాయి. వచ్చేటప్పుడే ఇదని చెప్పేద్దాం. వచ్చినాక కూడా ఉంటది కదా, మరి ఎప్పటికైనా రావాల్సిందే కదా. అది వేరమ్మా, అది వేరు. ఎందుకు రేపు ఏదో జరుగుతుందని అప్పుడే చెప్పుకుంటే అయిపోతుంది. ఇప్పటి నుంచి ఎందుకు వాళ్ళకు అది చేయడం? అంటే లోపల ఇంటర్నల్ గా టాక్స్ అయిపోయినాయి అన్నమాట. అంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, అంటే చేయబోతూ ఉన్నారు? నాకు బీజేపీ అంటే చాలా ఇష్టం అమ్మా.
ఉమ్, అండ్ ఏ పార్టీలో బీజేపీ అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ అన్నగారు అంటే నాకు చాలా గౌరవం, జనసేన పార్టీ అంటే నాకు చాలా ఇష్టం, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి భావాలు, ఆ, వారి ఆలోచనలు, ఉమ్. ఇవన్నీ నాకు చాలా ఇష్టం. మీరు అంటే ఈ ధర్మము అది అన్నప్పుడే నాకు కొంచెం అర్థమైపోయింది. ఉమ్. మరి మీకున్న ఈ లెవెల్కి మీరు ఎవరినైనా పొలిటీషియన్స్ని వెళ్ళి కలవడము వాళ్ళతో మాట్లాడడం జరిగిందా? ఇవన్నీ లోపల విషయాలమ్మా, చూద్దాం అవి అయినప్పుడు. సినిమాల్లో సీరియల్లో నటించారుగా, ఇప్పుడు చేస్తున్నారా? లేదమ్మా, అంత టైం లేదు. ఒకవేళ చూద్దామమ్మా, ఆ టైం కూడా వస్తే అది కూడా చేద్దాం. నాకు Okay. టైం లేదు. ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో చేసిరు నేను మీరు? బతికే అన్ని రోజుల్లో నేను చాలా మందికి చాలా ఇంకా చాలా మంచి చేయాలి, ఉమ్, ఇంకా చాలా దేవుణ్ణి ఇంకా చాలా పూజించాలి, అవన్నీ ఉన్నాయి మనసులో అయితే. ఉమ్, ఎందుకంటే ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియట్లేదు. ఉమ్. అవన్నీ ఉన్నాయి. ఏది జరిగినా కూడా ప్రతిరోజు ఏది జరిగేది అది జరుగుతూనే ఉంటుంది. అన్నిటికీ ఆహ్వానం పలికి వెళ్ళిపోవడమే అమ్మ. ఇది ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగితే అప్పుడు మీ దగ్గర పవర్ ఉంటుంది కాబట్టి ఎదిగి- ఏం అంటే ఒకవేళ వచ్చింది అనుకో మీకు పాలిటిక్స్ లో ఉమ్. ఆపర్చునిటీ వచ్చినప్పుడు, అంటే మీకు ఇప్పుడు సొసైటీలో ఉన్న సమస్యలు ఏంటి, దేనిపైన మీరు ఫైట్ చేయాలనుకుంటున్నారు? అమ్మ, ఒక విషయం, ఆపర్చునిటీ వచ్చిందనుకో కాదు, ఆపర్చునిటీ వచ్చేసిందని ఫీల్ అయిపోతా. అండ్ ఏదో అడిగారు ఇంకో క్వశ్చన్, అంటే ఇప్పుడు సొసైటీలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దేనిపైన మీరు క్లియర్ చేస్తారు? ఎందులోకి వెళ్తారు ఏంది, ఉమ్, అండ్ ఏదైనా సరే నాకు వచ్చేసింది, నేను గెలిచాను, ఇది అయిపోయింది అనే ఫాలో అవుతా. మేనిఫెస్టేషన్ అంతే, అది అనుకున్నానా, అది అయిపోయింది అంతే. లేదు అనే దానికి నా దగ్గర చోటు లేదు, ఓటమి అనే దానికి నా దగ్గర చోటు లేదు. ఒకవేళ వచ్చినా కూడా స్వీకరిస్తుంది దాన్ని కూడా. ఫస్ట్ వద్దులే అమ్మా, అవి చెప్పడం ఎందుకు, వచ్చిన తర్వాతే ఏం చేస్తానే చెప్దాం. లేదు అంటే ఓల్డ్ సిటీ సూర్యాభాయ్, గోల్డ్ సూర్యాభాయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడు అని అంటే ఉమ్. అంటే ఏం చేస్తాడు అని చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు అయ్యో, అంటే ఒక రాజకీయ మీకు ప్రస్తుతం ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది మన తెలంగాణలో, మీరున్న ప్లేస్ లో ఏది క్లియర్ చేయాలి? మన తెలంగాణలో ఫస్ట్ నేను గిటంగా రాజకీయాలకి వచ్చేస్తే కాదు, రాజకీయాలకి నేను వస్తున్నా, వచ్చిన తర్వాత నేను గెలుస్తున్నా, గెలిచిన తర్వాత నెంబర్ 1 నా మైండ్లో కొన్ని సంవత్సరాల నుంచి పాతుకుపోయి ఉన్నది ఒకటి ఉందమ్మా మైండ్లో. కొన్ని సంవత్సరాల నుంచి, ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల నుంచి, 20 నుంచి 15 సంవత్సరాల కింద నుంచి కూడా నా మైండ్లో ఒక రన్ అవుతుంది. ఏ టెంపుల్స్ దగ్గర కానీ, ఏ రోడ్డు మీద కానీ, ఎక్కడైనా సరే దేహి అంటూ అడిగే వ్యక్తి నాకు కనిపించకూడదు. ఫస్ట్ నేను దాని మీద కాన్సన్ట్రేషన్ తీసుకుంటా. రూపాయి కావాలని చెప్పి ఎవరు చేయి చాచి అడగకూడదు రోడ్డు మీద. భిక్షగాళ్ళు, భిక్షను స్వీకరించేటోళ్ళు అనేటోళ్ళు ఉండకూడదు. వాళ్ళని ఎలా కాపాడాలి, వాళ్ళ కాళ్ళు చేతులు ముక్కు అన్నీ మంచిగా ఉన్నా సరే దాన్ని ఎందుకు చేస్తున్నారు అనేది నా ఫస్ట్ క్వశ్చన్. దాని మీద ఫస్ట్ ఆపరేషన్ అది. దాని తర్వాత ఏవీ లేని వాళ్ళకి ఎలా అన్ని సమకూర్చాలి, ఇది నా రెండో అది. దీని మీద ఫస్ట్ డెసిషన్ అమ్మ నాది. ఇదే నేను ఫస్ట్. ఇప్పుడు ఓల్డ్ సిటీ సూర్యాభాయ్ అంటారు, కానీ ఓల్డ్ సిటీ ఎప్పటికీ ఓల్డ్ గానే ఉండిపోయింది, కానీ అది న్యూ కావట్లేదు. ఎందుకు కాదమ్మా, నువ్వెందుకు కావాలి, వచ్చి చూడండి మీరు ఒకసారి. ఓల్డ్ సిటీ సూర్యాభాయ్ అంటే ఓల్డ్ సిటీ అనేది ఒక పేరు మాత్రమే, కానీ ఓల్డ్ సిటీలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయమ్మా. అంటే అది ఒక కొంచెం ఇప్పుడు సిటీతో కంపేర్ చేసుకుంటే అది ఎప్పుడు అంటే కూడా అది వాళ్ళు అనుకునే విధానాన్ని బట్టి అలా ఉంది తప్ప డెవలప్మెంట్ అనేది ఓల్డ్ సిటీలో ఉందా? ఎందుకు లేదమ్మా. ఒకప్పుడు నీరు కూడా రావడానికి చాలా కష్టంగా ఉండేది. నీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, మనుషులు కావచ్చు, జనాలు కావచ్చు, చాలా చాలా అప్డేట్ అయిపోయినామమ్మా. చాలా అప్డేట్ అయింది ఓల్డ్ సిటీ. ఆ పేరు వల్ల మీకు అలా అనిపిస్తుందేమో, అంతేగాని చాలా అప్డేట్ అయింది. మీలాంటి అప్డేటెడ్ వాళ్ళని చూసినప్పుడు మీరు అప్డేట్ అయ్యారు, మీలాంటి అప్డేట్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆ రోడ్లు మాత్రం అట్లనే ఉన్నాయి అనిపిస్తుంది. ఏం లేదమ్మా, అట్లా ఏం లేదు. ఓల్డ్ సిటీ గడ్డ మీద అన్నానికి ఎప్పుడూ ప్లేస్ ఉంటుంది. ఒకప్పుడు ఏమో కానీ ఏ జరిగినా సరే ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతారు. అందరూ కలిసిపోయే స్వభావంతో ఉంటారు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే ఉద్దేశంతో ఉంటారు. లేనోళ్ళ గురించి వదిలేద్దాం, ఉన్నోళ్ళ గురించే మాట్లాడదాం. కుల మత భేదాలు ఇవి లేకుండా ఉండేటోళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. మా ఫెస్టివల్కి వాళ్ళు వెళ్తారు, వాళ్ళ ఫెస్టివల్కి మేము వెళ్తాం. కానీ మరి ఎందుకు ఓవైసీ పార్టీ, ఎంఐఎం అండ్ బీజేపీ కొట్టుకొని చేస్తారు కదా? కొట్టుకొని చావడం అంటే అది వాళ్ళ పర్సనల్ అమ్మ, దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకుందాం. అందరూ ఒకటేలాగా ఉండాలి, అందరి బ్రెయిన్ ఒకటేలాగా ఉండదు, అందరి ఆలోచనలు ఒకటేలాగా ఉండవు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు కదా.
మనం ఎందుకు దాని గురించి మాట్లాడుకోవడం? కానీ ఇట్ మీన్స్ ఓల్డ్ సిటీలో మీరు మంచిగానే ఉంటారు అనమాట. గుడ్ గుడ్ అమ్మా. 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు సమానం ఉండవు. ఇప్పుడు గోల్డ్ కాస్ట్ తరుగుతూ ఉంది కదా. సో ఒక గోల్డ్ మ్యాన్ గా మీకేమనిపిస్తోంది? పెరిగితే బాగుందా, తరిగితే బాగుంటుందమ్మా? పాపం ఎంతో మంది ఇప్పుడు గరీబ్ వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్నా ఎంతలే అన్నా కూడా కనీసం ఇప్పుడు బంగారం పెట్టండి పిల్లలు అవ్వట్లేదు. గోల్డ్ రేటు చాలా తగ్గిపోతే బాగుంటుందని నాకు అనిపిస్తుందమ్మా. ఎందుకంటే సామాన్యులు కూడా వాళ్ళ పిల్లల పేరెంటాల కన్నా పెట్టే స్థితిలో ఉండే స్థాయికి తగ్గిపోతే చాలా బాగుంటుందమ్మా. మీరు ఒక మంచి కొడుకు, కష్టపడి పైకి వచ్చారు, ధర్మాన్ని కాపాడాలని ఉంది. యూత్కి ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు? యూత్కి ఏ చెడు అలవాట్లకు లోను కాకుండా మీ పనేదో మీరు సక్రమంగా చేసుకుంటా పోండి, మీకు అంతా మంచి జరుగుతుంది. లైఫ్లో సక్సెస్ అయిన పర్సన్గా సక్సెస్ గురించి ఏం చెప్తారు? కొన్ని సంవత్సరాల కింద నేను ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా, మీ సక్సెస్ సీక్రెట్ అండ్ నా ఎనిమీస్. ఓకే, నీ సక్సెస్ అని ఎలా అంటే కొన్ని సంవత్సరాల కింద నేను ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా, దాన్ని బట్టి నీ సక్సెస్ కాదో నాకు తెలుసు, జనాలకు తెలుసు. మీరు దాన్ని ఎట్లా అంటే కాంపిటీషన్ గా తీసుకున్నారు. మిమ్మల్ని ఎవరైనా డెఫినెట్లీ ప్రతిదాన్ని కూడా నేను స్వీకరించా, నా మంచికే అనుకున్నా, దాన్ని బట్టి కష్టపడ్డా. కానీ ఇప్పుడు డిప్రెషన్ లోకి పోతున్నారు కదా. విషయం మన కష్టానికి తోడు ఆ దేవుని అండ. దేవుణ్ణి నమ్ముకున్నారు మీ కష్టాల్లో. అది దేవుడు భిక్ష వేస్తే ఆ భిక్షను స్వీకరించి నేను ఇలా ఉన్నా. ఛాలెంజింగ్ గా తీసుకున్నారు మీ అవమానాలు. కానీ ఇప్పుడు ఎవరైనా అవమానించినా, ఒక మాట అన్నా, లేకపోతే ఫైనాన్షియల్ గా లాస్ అయినా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చచ్చిపోవడం, లేదంటే అలా అవమానించిన వాళ్ళని చంపేయడం చేస్తూ ఉన్నారు కదా. పాపం అదే కొన్ని ఇప్పుడు చెప్పాను కదా, 5 ఏళ్ళు ఒకటేలా ఉండవు అని చెప్పి. ఒక్కొక్కరి మెంటాలిటీ ఒకలా ఉంటుంది. ఒకరికి కౌన్సిలింగ్ ఇస్తే మారుతారు, ఒకరికి ఎంత చెప్పినా కూడా మారరు. వాళ్ళందరూ చాలా దృఢంగా ఉండి మంచిగా ఉండి నేను ఏదైనా చేయగలను అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళు పెంచుకుంటే ఇలాంటివి ఏవి జరగవు. ఫైనల్గా మీరు చెప్పే మాటలు ఏంటి మీ గురించి, ఈ దేశం గురించి, అండ్ వ్యూవర్స్కి, ఐ డ్రీమ్ వ్యూవర్స్కి ఏం చెప్తారు? మనం బాగుంటే మన దేశం బాగుంటుంది. మన దేశం బాగుంటే ఇతర దేశాలు మన దేశం గురించి చెప్పుకుంటాయి. అందరూ బాగుండాలని కోరుకోండి. తల్లిదండ్రిని ప్రేమించండి, పూజించండి, దేవుణ్ణి పూజించండి. అండ్ మనము ఎలా ఉన్నాం అనేది మన పక్కన వాళ్ళని బట్టి ఉంటుంది. మనం తిరిగే అలవాట్లలో, కలిసే దాంట్లో కావచ్చు, మన పక్కన ఎలాంటి ఉన్నాడు ఫస్ట్ అది పసిగట్టండి. మనం 10 మందిలో ఉన్నప్పుడు ఆ 10 మంది మంచి ఉంటేనే వాళ్ళతో పాటు మనల్ని కూడా మంచోడు అంటారు. మన పక్కన చెడ్డోళ్ళు ఉన్నారనుకోండి, నువ్వు మంచోడు అయినా సరే నేను చెడ్డోడు అంటారు. అది తాటి చెట్టు కింద కూర్చొని నేను మజ్జిగ తాగుతున్నా అంటే ఎవరు నమ్మరు. ఈత చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగుతున్నా అంటే ఎవరు నమ్మరు, ఈతకాలు తాగుతున్నా అని అంటారు. అందుకని చెప్పి ఎక్కువ ఈత చెట్లు నమ్మకుండా మంచి జామ చెట్ల కింద కూర్చొని మజ్జిగ తాగండి అని చెప్తా. రైట్, మంచి మెసేజ్ ఇచ్చారండి. సొసైటీకి ఎట్లాగో పాలిటిక్స్ లోకి కూడా వస్తూ ఉన్నారు కాబట్టి ఐ విష్ యూ గుడ్ లక్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.